రాష్ట్ర కార్యాలయం నందు ఈరోజు విశాఖ జిల్లా కార్యవర్గ కమిటీ నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు. సో ముఖ్యంగా అరుణోదయ పేపర్ అరుణ్ కుమార్ గారిని ప్రెసిడెంట్గా ఇక్కడికి వచ్చిన ప్రతి పాత్రికేయ మిత్రులు కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆయనకి మన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ తరఫు నుంచి శుభాకాంక్షలు. జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై సంఘం రాష్ట్ర కార్యవర్గ కమిటీ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం విశాఖ అక్కయ్యపాలెం నందు గల రాష్ట్ర కార్యాలయం నందు విశాఖపట్నం జిల్లాకు నూతన కార్యవర్గ కమిటీ పలువురు జర్నలిస్టుల సహకారం, మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. ఈ కమిటీని 3 నెలల కాలవ్యవధిలో తాత్కాలిక కమిటీగా రూపొందిస్తున్నామని, ఈ 3 నెలల కాలంలో అందరి మన్ననలు పొంది యూనియన్ బలోపేతంకు కృషి చేస్తూ తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించే వారికి శాశ్వత కార్యవర్గ కమిటీగా రూపొందిస్తామని జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బ్యాక్ టు బ్యాక్ న్యూస్ ఛానెల్ సీఈఓ సంజయ్ రెడ్డి తెలిపారు. ఈ విశాఖ జిల్లా యందు నూతన కార్యవర్గ కమిటీలో అరుణోదయ ఛానల్ గాజువాక వాస్తవ్యులు అరుణ్ కుమార్ను ప్రెసిడెంట్గాను, ప్రజా వెలుగు ఛానల్ గాజువాక వాస్తవ్యులు గౌరీ నాయుడును వైస్ ప్రెసిడెంట్గాను, ఎన్జీఆర్ న్యూస్ సింహాచలం వాస్తవ్యులు ఎం గురువారెడ్డిని ప్రధాన కార్యదర్శిగాను, కంచరపాలెం ఊర్వశి జంక్షన్ AP4 టీవీ అప్పలరాజును కోశాధికారిగాను, ఎంఎన్ఎస్ తెలుగు న్యూస్ మూర్తి, సూపర్ 6 సూర్యనారాయణ, R18 న్యూస్ సమీర్, బ్యాక్ టు బ్యాక్ న్యూస్ సోమేష్, R18 న్యూస్ నిషా బేగం, టీవీ 999 శ్రీనివాస వరప్రసాద్ను కార్యనిర్వాహక సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ విశాఖ జిల్లా నందు సభ్యత్వం తీసుకున్న జర్నలిస్టులు అందరూ పాల్గొన్నారు. వీరందరికీ ఈ 3 నెలల తాత్కాలిక కార్యవర్గ కమిటీ నందు నియామక పత్రాలను రేపు అనగా ఆదివారం 10వ తారీఖు సాయంత్రం 4:30 జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ రాష్ట్ర కార్యవర్గ మరియు విశాఖ జిల్లా సభ్యుల ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి తెలియజేశారు.